హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి బ్లాగ్స్. ఈరోజు కోల్డ్ కాఫీ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీనిలో 2 టేబుల్ స్పూన్స్ కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్స్ షుగర్, 2 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని ఇలాగా విస్కర్తోని బీట్ చేసుకోవాలి. విప్ క్రీమ్ లాగా అయ్యేంత వరకు ఇలా బీట్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ బాగా కరిగేంత వరకు ఇలాగ బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేయగా ఇలా విప్ క్రీమ్లా వస్తూ ఉంటుంది. ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. ఇంకా మనం ఆపేసుకొని ఇప్పుడు గ్లాస్లో షుగర్ సిరప్ వేసుకుంటున్నాను. లైట్గా షుగర్ సిరప్ ఇలా డెకరేషన్ కింద వేసుకొని దీనిలో ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. దీనిలో ఐస్ క్యూబ్స్ వేసుకొని దీనిలో తర్వాత షుగర్ 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకొని కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, అవి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అవి బాగా కూల్ అయిన తర్వాత దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం ఇలా క్రీమ్ చేసుకున్నాం కదా, ఇది వేసుకోవాలి పైన. ఇలా పై వరకు వేసుకుందాం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా ఇలా కోల్డ్ కాఫీ ఇంట్లోనే చేసుకోవచ్చు. దీన్ని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకుందాం. ఇది బాగా చల్లగా ఉంటుంది కదా, ఇది పాలు కూడా బాగా చల్లగా వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ కూడా ఎక్కువ వేసుకోండి, బాగా చల్లగా కూల్గా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా ఇలా కోల్డ్ కాఫీ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.